ఇది పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం సంఘం నాగావళి వేగావతి సువర్ణముఖి ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతిరావు. ఇక్కడ నాగావళి వేగావతి త్రివేణి సంఘం బలరాముడు హలంతో నాగలతో నాటి ఒరిస్సా ప్రాంతం పాయికపాడు గుంప సంఘం శ్రీకాకుళం కల్లేపల్లి పాతాల సోమేశ సంగమేశ కోటేశ మల్లినాగేశ నామధేయనమా అనే నామంతో ఏకకాలంలో ఇక్కడ సంగమేశ్వర స్వామి ప్రతిష్ఠించారు. అది పురాతనం. అక్కడ గంగా యమున సరస్వతి ఎలాగో త్రివేణి సంగమంగా పిలువబడుతుందో అంత పవిత్రమైనటువంటి క్షేత్రము ఇది త్రివేణి సంగమం. ఇక్కడ సంగమేశ్వర స్వామికి ఇక్కడ అకాల మృత్యువరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేణం. ఇక్కడ త్రివేణి సంగమంలో పితృదేవతలకు కానీ పూర్వీకులకు కానీ ఇక్కడ చాలామంది పితృ కార్యక్రమాలు చేసుకుంటారు. అలాగే భక్తులు చాలామంది ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించి ఆ స్వామివారి తాలూకా కృపం అది చాలా పురాతనమైనటువంటిది. బలరామకృష్ణులు ఏంటంటే ద్వాపర యుగంలో బలరామకృష్ణులు నిర్మించినటువంటిది. ఇది చాలా 2025 సంవత్సరాలు చరిత్ర గలైనటువంటి పురాతన ఆలయం. ఇది చాలా ప్రసిద్ధ అయినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి సంగమం అంటే సంగమేశ్వర స్వామి కలియకే సంగమము. సంగమేశ్వర స్వామి బలరామకృష్ణులు నిర్మించినటువంటిది గొప్ప విశిష్టమైనటువంటి దేవస్థానం. సంగం గ్రామంలో వెలిసిన సంగమేశ్వర స్వామి యొక్క జాతర ఈ రోజు నుండి అంటే ఈ వేళ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. యాత్రకు వచ్చినటువంటి భక్తులు సౌకర్యార్థము ఇక్కడ నుండి త్రివేణి వరకు ఈ క్యూ లైన్స్ త్రివేణి వరకు లైటింగ్స్ ఏర్పాటు చేయడం అయింది. అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. గుడి ప్రాంగణం మొత్తం మీద లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆలయం పరిసరాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా డ్రింకింగ్ వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన డిపార్ట్మెంట్ డ్యూటీ పరంగా వచ్చిన డిపార్ట్మెంట్ అందరికి కూడా క్యాంటీన్ సదుపాయం కూడా ఎండోమెంట్ తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థమై అన్ని రకాల పటిష్ట ఏర్పాట్లు అంటే అదే కాకుండా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, నా పేరు బోనానందరావు, నేను దేవస్థానం చైర్మన్. ఈ వంగర్ మండలంలోని సంగమేశ్వర టెంపుల్కి సంబంధించి ఈ శివరాత్రి మహోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు మన ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సా నుంచి చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది త్రివేణి సంగమంగా ప్రసిద్ధిగాంచింది. అందువల్ల చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా పోలీసు ఉన్నతాధికారులు శ్రీ ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు, డిఎస్పీ చీపురుపల్లి వారు, తర్వాత సిఐ చీపురుపల్లి శంకర్రావు గారి ఆధ్వర్యంలోని వంగర పోలీసులు అందరూ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి 80 మంది పోలీసులు ఉన్నారండి. 4 ఎస్సీలు, ఒక సిఐ గారు, డిఎస్పీ గారు, 80 మంది మిగతా సిబ్బంది అందరితో కలిపి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందండి. ఈ స్నానాలు చేసే దగ్గర, టెంపుల్ దర్శనం చేసుకునే దగ్గర కానీ, లేదంటే ట్రాఫిక్ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని విధాలుగా భక్తులకి పోలీసు శాఖ సహకారం అందుతుందండి. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా అందుతుంది. అలాగే భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఈ దర్శన వేళల్లోని దర్శనం చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నామండి.